హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పు. ఇగో మేమైతే లింగంపల్లికి అయితే వెళ్తాము. లింగంపల్లి కాడ ఏంటిదంటే మాకు దుర్గమ్మ పండుగ ఉన్నది ఈరోజు. ఇంకా అన్ని ముళ్ళేముటే చదువుకొని అయితే పోతాను. ఇక అక్కడ బోనాలు ఎట్లా తీస్తారు. పోయినసారి కూడా పోయిన సంవత్సరం కూడా దుర్గమ్మ వీడియో పెట్టినాను, బోనాల వీడియో పెట్టిన, అవి కూడా చూడుల్లి. ఇప్పుడు కూడా వీడియో పెడతాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎక్కలేగనరా పోయిగా పో, అక్కడ కొట్టేస్తావు మరి. ఇది అనవర్ల కాడ లక్ష్మీ అక్కడ ఇప్పటికే కోపం ఉన్నాడు. ఇక పో, ఇంటికి పోయిగా పిచ్చి లేపుతాము. ఇంటికి పోవే, పోయిగా పో. అది నేను ఉండొద్దా వీడియో చేద్దాం. అది అలా కూర్చోకండి, కొబ్బరికాయ ఇంటికి తీసుకోపో. అది కొనిచ్చాడు ఐస్ క్రీమ్ రావా, పోదప్పో ఊరుతావు. ఊకే నీకు పట్టుకొని శాతం కాదు. వాళ్ళ మాట కనబడతా, ఇలా కనబడుతున్నా కనబడుతున్నా, ఇలా కనబడుతున్నా అక్కడ లోపల ఉన్నది. ఓకే మమ్మీ ఇలా కనబడుతుంది, ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఆడు హలో అజిత మా కోడలు ఏ దేవుడే వీరభద్ర స్వామి లోపల ఉన్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన, ఇప్పుడు గుర్తొచ్చింది.
దేవుడు దూరం నుండి తినానే ఇట్లా మంచిది దేవుణ్ణి. చాలా మంది వస్తారు. జజ కొట్టద్దు మరి జజ గట్టిగా అవుతుంది అయ్యాలా నీరు వచ్చాయి అలా కూడా నాకు స్టోర్ వచ్చింది. మేమైతే బోనాలకు ఒక ముందు రోజే వచ్చేది. ఆ రోజైతే బోనాల రోజే వచ్చినాము. కొంచెం పని వీలుగాక మాత్రము బోనాల రోజే వచ్చేసరికి పని అంతా కొంచెం అడావిడిగా అయిపోయింది. ముందుగానైతే బొడ్రాయికి నీళ్లు పోసినాము. అట్లాగే గ్రామదేవతలందరికీ కొబ్బరికాయలు కొట్టేసరికి కొంచెం చీకటి అయిపోయింది. ఇక మేము ఇంటికి చేరేసరికి ఒక ఫుల్ వర్షం పడ్డది. ఆ వర్షము ఆగకుండా ఒక గంట సేపు కంటిన్యూగా కొట్టింది. ఈ వర్షం ఇట్లా పడితే బోనాలు ఎట్లా తీసుకుపోతామని కొంచెం అయితే టెన్షన్ అనిపించింది. ఒక గంట సేపటి తర్వాత వర్షం ఏడ్చిన తర్వాత అబ్బా అనిపించింది. ఇక ఎట్లా అంటే అసలు బోనాలు తీసుకుపోతామా లేదా అన్నంత బీభత్సంగా పడ్డది వర్షము. ఇక మొత్తానికైతే బోనాలు కూడా తీసుకెళ్ళాము. కొంచెం హ్యాపీగానే అనిపించింది. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితానికంటే ఈసారి నాకైతే కొంచెం బోనాలకు మంచిగా అనిపించింది. ఇక వీడియో అయితే బాగా లెంత్ ఉందని నేనైతే మేము ఫస్ట్ రోజు బోనాల ముందు రోజు చేసినవి అన్ని పనులు అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను. మళ్ళీ బోనాలు ఎట్లా తీసుకుపోయినాము ఎట్లా చేసినాము అనేది మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపెడతాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.